సో శుభోదయం సుబ్బారావు. సో ఈ పేరు మీకు ఇండస్ట్రీ ఇచ్చిందనమాట. కళామదల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు. ఓకే. సో ఈ పేరు రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? అండ్ ఇది వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంది? అదే నేను చెప్పాను కదా, కరెక్ట్గా 5 years స్పాన్ అండి నాకు. 5 years నేను 2015లో స్టార్ట్ చేసిన తర్వాత నాకు కిక్ టు ఫస్ట్ పిక్చర్ మీరు అంటే చూస్తుంటే విలేజర్స్ దాంట్లో ఉంటాం, అక్రాస్ మూవీ అంతా ఉంటాం, కానీ డైలాగ్స్ ఎడిట్ అయిపోయినాయి. కరెక్ట్. నాకు బేసిక్ ఫౌండేషన్ అదే, సాలిడ్ ఫౌండేషన్, బేసిక్ కూడా కదా, సాలిడ్ ఫౌండేషన్. ఎందుకంటే అది 75 days చేసాం షూట్, అండ్ దట్ టు ఇన్ డిఫరెంట్ అవుట్డోర్ లొకేషన్స్. ఓకే. జైసల్మీర్లో చేసాం. ఇప్పుడు మన వెరీ రీసెంట్లీ ఏదైతే తానోట్ టెంపుల్ ఉంది చూసారా, మన పాకిస్తాన్ ఆర్మీ అన్నప్పుడు వాళ్ళు అక్కడే దాని దగ్గరలోనే చేసాం. జైసల్మీర్ డీప్ డెజర్ట్స్లో చేసాం అనమాట. అప్పుడు కూడా మేము చూసాం, ఆర్మీ వాళ్ళని కలిసాం, ఆ బార్డర్ లైన్లో కూడా క్రాస్ చేసేసినంత. అది తర్వాత హంపి, ఈ డిఫరెంట్ లొకేషన్స్లో చేయడం వల్ల ఏమైందంటే నేను అప్పుడు కొత్త, నాకు ఆల్మోస్ట్ ఆల్ స్టార్టింగ్ ఒక 1 week కైండ్ ఆఫ్ ర్యాగింగ్ అయింది. అంటే ర్యాగింగ్ మరీ అలా కాదు, కానీ నాకేంటి నేను అప్పుడే ఎంటర్ అయ్యాను ఫస్ట్ సినిమా. ఈ ఫ్లోలో ఏమవుద్దంటే టెలిష్ వస్తుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనకు ఫ్లోలో వచ్చేస్తుంటుంది. ఈడేంట్రా బాబు కొత్తగా వచ్చాడు, ఇలా ఈడు ఇంగ్లీష్ మాట్లాడేది, ఆ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఇది ఉండేది. ఈయన ఇలా కాదు, ఈయన ఆట పెట్టేద్దాం అని చెప్పి వాళ్ళకి తర్వాత అర్థమైంది, వీడు ఒరిజినల్గానే ఐటీ పర్సన్, షో ఆఫ్ ఇవ్వట్లేదు, స్వతహాగా వచ్చేస్తుందని చెప్పి. సో తర్వాత అందరూ మింగిల్ అయిపోయి మొత్తం, ఈవెన్ రైట్ నో వీ హ్యావ్ ఏ వాట్సాప్ గ్రూప్. అప్పుడు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నామో రెగ్యులర్గా మీట్ అవుతుంటాం, ఇవన్నీ అవుతుంటాయి. సో దానివల్ల నాకు బాగా వాళ్ళతో ర్యాపోతో బాగా సాలిడ్ ఫౌండేషన్. సో నాకు ఐ కెన్ నేమ్ దెమ్ ఆల్సో. ఇప్పుడు 30 years పృథ్వీరాజ్ గారు కానీ, ఇంకో నండూరు రామ్ గారు అని, చలాకి చంటి, మన రాఘవ్, మన చాలామంది ఉన్నారు అలాగా ఆ మూవీలో చేస్తున్నాం. వాళ్ళందరూ ఈవెన్ రైట్ నో మేము టచ్లో ఉంటాం. ఈవెన్ వాళ్ళకి ఎవరికైనా పలానా రిఫరెన్స్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళని రిఫర్ చేస్తుంటారు. సో నాకు బాగా హెల్ప్ అయింది అనమాట. తర్వాత నుంచి ఇంకా అలాగా చాలా చేశాను, బాహుబలి చేశాను. తర్వాత ఓటీటీ స్ట్రీమ్లో నాకు బాగా స్టార్టింగ్ మైలేజ్ ఇచ్చింది పెళ్లిగోల సిరీస్. ఓకే. అప్పుడు విఐయు యాప్లో చేశారు, తమ్మాడా మీడియా ప్రొడక్షన్ చేశారు. నేను వర్షిని ఫాదర్గా చేశాను. వర్షిని అండ్ అభిజిత్ చేశారు అప్పుడు పెళ్లిగోల సిరీస్. నేను వర్షిని ఫాదర్గా చేశాను, బాగా వర్కౌట్ అయింది. అది కోనసీమ ఫ్లేవర్లో చేశాను అనమాట. గురవయ్య అనే క్యారెక్టర్. అది సీజన్ 1 సీజన్ 2 చేశా. అది బాగా, ఇన్ఫ్యాక్ట్ నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఎలా ఉంటాయంటే మనం ఒక క్యారెక్టర్ వచ్చిందంటే, ఇందాక అడిగారు మీకు ఎలా వచ్చింది కోట్ అని, బట్ దాని వెనకాల చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. వాళ్ళు ఈ రమణ గారు, నాని గారు నాకు ఏదో చేసామని కాదు, ఎక్కడో రిఫరెన్స్ తీసుకుంటారు వాళ్ళు. ఎక్కడో రిఫరెన్సెస్ పాతది, ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ రిఫరెన్స్ తీసుకొని ఆయన దీనికి మ్యాచ్ అవుతారంట. సో అలాగా భరత్ నేను శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్కి, ఈ క్యారెక్టర్కి ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు చాలా వచ్చినాయి, ఇంక్లూడింగ్ తమిళ్ ఆర్టిస్టులు కూడా వచ్చినాయి. ఓకే. దగ్గర 30 above వస్తే ఒక 5 షార్ట్ లిస్ట్. లక్కీలీ దాంట్లో నేనున్నా. చూస్తున్నప్పుడు కొరటాల శివ గారు ఇతను లుక్ వైజ్ బాగానే ఉన్నాడు, అంటే కరెక్ట్గా యాప్ట్ ఉన్నారు, బట్ ఎక్కడ ఆయన బయట ఎక్కడ చూడలేదు నేను. అండ్ మహేష్ బాబు గారితో కాంబినేషన్ అంటే పొరపాటున ఫంబిల్ ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా అని అంటే, ఇన్సిడెంట్లీ పెళ్లిగోలకి మన తమిళ మీడియాకి గీతా సుబ్రహ్మణ్యం చెప్పి చేశారు, మంచి హిట్ అయిన సిరీస్లో. దాంట్లో రైటరు శ్రీనివాస్ అని చెప్పి ఈ భరత్ అనే నేనుకి డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఆయన ఇమీడియట్గా లేదు సార్ అంటే మీరు చూడకపోవచ్చు కానీ, బట్ ఈయన మెయిన్ స్ట్రీమ్స్లో కనబడలేదు, కానీ ఈయన ఈ ఓటీటీలోనూ షార్ట్ ఫిల్మ్స్లో బాగా చేశారని చెప్పి నాకేంటంటే ఇంకోటి షార్ట్ ఫిల్మ్స్ బాగా చేశా ఇనిషియల్ కెరియర్లో. పిలిస్తే వెళ్ళిపోవడమే, ఏంటి రెన్యూమరేషన్ అని పక్కన పెట్టి మనం పిలిచారో వెళ్ళిపోవడం అంతే. ఫిలిం స్కూల్ స్టూడెంట్స్ బాగా చేశారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కోర్స్ ఉంటుంది, అవి బయటికి రావు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్తాయి, మన గ్రాడ్యుయేషన్ డేలో ప్లే చేస్తారు. ఇప్పుడు మన ఏఎస్ అక్కినేని స్కూల్లో బయట నుంచి అందరూ వస్తారు, ఒకసారి అమితాబ్ వస్తుంటారు, డిఫరెంట్ డైరెక్టర్స్ పెద్దవాళ్ళు అందరూ వస్తుంటారు. సో అప్పుడు ప్లే చేస్తారు. వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ నేను చేశాను. ఓకే. సో అవి ప్లస్ షార్ట్ ఫిలిమ్స్ పెళ్లిగోలో చూపెట్టిన తర్వాత అప్పుడు ఆ విధంగా నాకు క్యారెక్టర్ ఓకే అయింది శుభోదయం సుబ్బారావు. సో చూడండి, ఇప్పుడు నేను స్టార్టింగ్ కెరీర్లో చేసింది అప్పుడు ఉపయోగపడింది. సో అలాగా మనకు తెలియకుండానే అవుతుంటాయి, ఎప్పుడో ఒక ప్రాజెక్ట్ని రిఫరెన్స్ తీసుకొని వాళ్ళు చేస్తుంటారు. సో అది అయిన తర్వాత భరత్ అనే తర్వాత ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ ఇంకోటి పర్లేదు నాకు, అంటే ఆ కైండ్ ఆఫ్ ఉన్నది. ఓకే. బట్ అందరూ చాలా లైక్ ఇమీడియట్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు ఓన్లీ జర్నలిస్ట్ క్యారెక్టర్ ఆఫర్ చేశాను. మనకి ఎలా ఉంటుందంటే ఒకటి చూసారనుకోండి, అదే ఫ్లేవర్లో వెళ్తుంటారు, ఆలోచిస్తారు. చేశాను, కానీ ఏంటంటే ప్రతిదీ మైక్ పట్టుకునే కాకుండా జర్నలిస్టే డిఫరెంట్ లైక్ వేరియేషన్స్ ఉన్నాయి చేశాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వ్యూహం అని, అది అమెజాన్కి మన అనుపూర్ణ వాళ్ళది. అది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. ఓకే. అంటే మెయిన్ ఎవరైతే ఉంటారో హీరోయిన్ వాళ్ళ మదర్ అంటే ఫ్లాష్ బ్యాక్లో అవుతూ ఉంటాడు, ప్రెజెంట్ ఎపిసోడ్లో కూడా ఉంటాడు.
వాళ్ళ మదర్తో తినే వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా అంటే మీకు డిపార్ట్మెంట్కి గైడింగ్ ఫోర్స్లో ఉంటారు కొంతమంది కీ పర్సన్స్. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఇన్ఫర్మేషన్ రివీలింగ్. అలాగే దూతలో అదేంటది వాటి కాల్ కైండ్ ఆఫ్ యూనో దాన్ని ఆ పదం వాడకూడదు. కరప్టెడ్ జర్నలిస్ట్. సినిమాలో అంతా కరప్టెడ్ జర్నలిస్ట్ అదే కాన్సెప్ట్ కదా. అందుకే ఆ కరప్టెడ్ జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తూ సూపర్ న్యాచురల్ పవర్ అందరినీ టార్గెట్ చేస్తూ చేస్తుంటారు కదా. సో అలా డిఫరెంట్ వేరియేషన్తో చేశాను. అండ్ ఫార్చునేట్లీ నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఎవరు ఏది ఒక డైలాగ్ లేకపోయినా ఒక సింగిల్ సీన్స్ అని నేను నో చెప్పని చేస్తాను. నాకేంటంటే మోర్ దాన్ మనం ఆ సినిమాలో ఎంతసేపు కనబడ్డాం అని దానికన్నా నాకు ఒక బ్యానర్తో ఒక డైరెక్టర్గాతో ఐఎమ్ హ్యావింగ్ ర్యాపో కదా, కనెక్షన్ ఫామ్ అవుతుంది కదా. సో దాని ద్వారా డిఫరెంట్ ఆయన ఉన్నారు. ఆయన ఒక సీనే చేసాం కానీ రేపు ఆయన ఎలా చెప్తారు, మనం ఈయన ఒక సీన్ అయినా మనకు సపోర్ట్ చేసి చేశారు రాబాబు అని చెప్పి అది వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. నాకు వర్కౌట్ అయ్యేది అలాగే అదే వర్కౌట్. సో ఎవరికి నేను నో చెప్పను. ఒకసారి అడిగానంటే ఎనీథింగ్ ఐ విల్ నాట్ సే నో. ఒకవేళ డేట్స్ ఇది కాకపోయినా అవ్వట్లేదండి తర్వాత ప్లాన్ చేద్దాం ఆ విధంగా ఏమంటది వాళ్ళతో డిస్కస్ చేసి మెటీరియలైజ్ అయ్యేటట్టు చూసుకుంటాను. కానీ ఐ నెవర్ సే నో కీపింగ్. అండ్ ఏంటి క్యారెక్టర్ పరంగా చిన్నది పెద్దదని ఎప్పుడు ఆలోచించను. అండ్ రెన్యూమరేషన్ పరంగా కూడా ఐ విల్ బి ఫ్లెక్సిబుల్ అనమాట. సో అందుకే ఈ షార్ట్ స్పాన్లో నా దగ్గర నియర్ అబౌట్ 200 ప్రాజెక్ట్స్ వరకు చేశాను 10 yearsలో. ఐఎండిబిలోనే 100+ ఉన్నాయి. ఐఎండిబిలో మీకు ఐఎండిబి ఐడియా ఉంటుంది, లిమిటెడ్ మూవీస్ రిజిస్టర్ అవుతుంటాయి. సో దాంట్లోనే 100+ ఉన్నాయి అనమాట. సో అలాగా నాకు ఇది బాగా యాడ్ అయింది. మీకంటే మీకు చాలామంది ఈయన రాజశేఖర్ గారు అనగానే సుబోధయం సుబ్బారావు అనే ఒరిజినల్గా పేరు అనుకుంటారు. అండ్ చాలామంది ఆ ఫీలింగ్ ఏంటంటే నేను ఒరిజినల్ జర్నలిస్ట్ అనుకుంటారు. ఒరిజినల్ జర్నలిస్ట్ని పెట్టి చేయించారు కొరటాల శివ గారు అని అనుకుంటారు చాలామంది. నాకు సిరా అని ఒకటి ఉంది, సౌత్ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్. వాళ్ళు నాకు హానరీ మెంబర్షిప్ కూడా ఆఫర్ చేశారు. కన్సిడరింగ్ నేను జర్నలిస్ట్ అనుకుంటా. వాళ్ళు ఈవెంట్స్కి పిలవడం ఇవన్నీ తర్వాత చెప్పినా వీ డోంట్ కేర్ అండ్ మాకు మీరు జర్నలిస్టే అన్నట్టు. నేను కాదండి బాబు నాది ఇలా ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సార్ మాకు మీరు స్క్రీన్లో జర్నలిస్ట్ గారు కనబడ్డారు, మిమ్మల్ని అలాగే మేము ట్రీట్ చేస్తామని చెప్పి